మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచిపోవాలా? జై బోలా మస్తాన్ బాబాకి. జై బోలా మస్తాన్ బాబాకి. పీర్ సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి రండి. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान, बाहर, बाहर, बाहर. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ आओ. సచ్చినోడా! लेडी शैतान नाकी मार दिया. राउडी शैतान, शैतान बाहर जाओ, जाओ बाहर. డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. तू जादू है रे. ముజే మాలూమ్ హే రే. ఈ घर में शैतान ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది, అప్పుడు దాకా మేఘం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకుని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా. నన్నవాడా మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరేం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు, గొడ్డేళ్లు, బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవు. అమ్మయ్యా, 10 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవడ్రా? అయ్యా, మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే వెంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండాలా. తమ్ముడు, ఇప్పుడు ఆడిక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాని నేను చూసుకుంటాను. బాబు, నేను రంగాని నాయన్ని ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాకే ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏ చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఉండాలంట.